హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసినట్టు ఇవి నా రీసెంట్ పర్చేసెస్ అనమాట. కొన్ని అమెజాన్ నుంచి ఉన్నాయి, కొన్ని నార్మల్ ఏమంటారు స్కిన్ కేర్ ప్రాపర్ వెబ్సైట్ నుంచి అలా ఉన్నాయన్నమాట. అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, కొన్ని ర్యాండమ్ స్టఫ్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని అనమాట, పెద్ద వీడియో ఏమి ఉండదు. సో మరి ఎందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ స్కిన్ కేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది నా ఫస్ట్ ఎవర్ పర్చేస్ అనమాట. అది హైఫెన్ నుంచి. సో హైఫెన్లో సేల్ ఉండింది కదా, బై 2 799, బై 3 1149 సంథింగ్ అని. సో అక్కడ నేను తీసుకున్నాను అనమాట. ఇవి నాకు ఎంత పడ్డాయి కూడా చెప్తాను. యాక్చువల్గా చాలా చాలా తక్కువ కాస్ట్కి పడ్డాయి. సో ఫస్ట్ ఏం తీసుకున్నాను చూపిస్తా. ఫస్ట్ ఈ గోల్డెనార్ గ్లో సీరం అనమాట. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేశాను అనమాట. ఈ సాలిసిలిక్ యాసిడ్ సీరం కోసము. సో రిమైనింగ్ వేవి నేను ఓపెన్ చేయలేదు, చూసి ఇప్పుడే ఓపెన్ చేస్తాము అని చెప్పానని. సో ఇది ఎప్పటి నుంచో చాలా ట్రెండ్లో ఉన్నింది కదా. సో అన్నీ ఒక్కొక్క 4 డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. బై ద వే రివ్యూ కూడా సపరేట్గా చేయొచ్చు ఉంటుంది అని చెప్పి. అండ్ నా దగ్గర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా అయిపోయాయి. అండ్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్లమ్ వైటమిన్ సి అవే వాడుతున్నాను. ఇక్కడ 56% ఇచ్చున్నాను యాక్టివ్స్, 25% కాకుడుపురం సంథింగ్ అవి అంతా. సో ఇది నేను నా ప్రాపర్గా వాడి నా రివ్యూ కూడా చెప్తాను. అట్లీస్ట్ 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ అలా ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఇదిలా పెడతాను అనమాట. అండ్ సాలిసిలిక్ యాసిడ్ ఇదైతే నేను వాడాను. ఇది ఎట్లుందంటే ప్రాపర్ లిక్విడీగా ఉందన్నమాట. అండ్ ఇలా అప్లై చేసుకున్నాక ప్యాచీగా కూడా లేదు. అండ్ మార్నింగ్కి స్కిన్ డ్రై అవుట్ చేయలేదు అనమాట. బేసిక్గా సాలిసిలిక్ యాసిడ్ ఏమవుతుందంటే స్కిన్ డ్రై చేసేస్తుంది, బట్ దీనివల్ల స్కిన్ డ్రై అవ్వడం కానీ అలా అంతా ఏమీ లేదు. సో అండ్ ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే రీజన్ కూడా చెప్తాను. నాకు ఆగస్ట్ టు నవంబర్ యాక్నే వస్తుంది అనమాట. నేను ఎన్ని చేసినా ఏం చేసినా నాకు లాస్ట్ 3 ఇయర్స్గా నేను ప్రాపర్గా అబ్జర్వ్ చేసిన. అండ్ ఇప్పుడు కూడా ఆగస్ట్ ఇది నేను షూట్ చేసేటప్పుడు ఇక్కడంతా వచ్చున్నాయన్నమాట. ఐ డోంట్ నో సీజనల్ యాక్నే అలా ఏమన్నా ఉంటుందా ఎట్లా నాకు తెలీదు, బట్ నాకు ఈ ఆగస్ట్ టు నవంబర్ అనేది ఖచ్చితంగా యాక్నే వస్తుంది. నేను ఎన్ని చేసినా ఏమి చేసినా వస్తుంది అనమాట. సో నేను ఖచ్చితంగా సాలిసిలిక్ యాసిడ్ ఇంక్లూడ్ చేసుకుందాము అని చెప్పి తీసుకున్నాను ఇది. అండ్ ఇదైతే బాగుంది నా వరకు. అండ్ అది నా ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది అది అని. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈ డబుల్ షాట్ రేడియన్స్ లిఫ్ట్. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, అలా ఇలా షేక్ చేసి అది కొంచెం బాగా అనిపించింది అనమాట. ఇది దీని మీద 649 రూపీస్ ఉంది. యాక్చువల్లీ 3 సీరమ్స్ తీసుకుని ఉంటా ఇలా. యాక్చువల్గా అక్కడ వాళ్ళు చూపించేటప్పుడు ఇది ఎక్కువ చూపిస్తారు, ఇక్కడ తక్కువ ఉంది. షేక్ చేద్దాం ఎట్లయితే. ఓకే, ఇలా ప్రాపర్గా షేక్ చేసి అది వాడుకోవాలి. సో నేను యాక్చువల్గా ట్రెటినాయిన్ యూజ్ చేస్తాను కదా. సో ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తాను అనమాట ట్రెటినాయిన్. సో మధ్యలో ఆ రోజు మామూలుగా యూజువల్గా నేను నయాసినమైడ్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు నయాసినమైడ్ పక్కన పెట్టి సాలిసిలిక్ యాసిడ్ ఇది యూజ్ చేద్దామని నైట్. అండ్ ఇదైతే మార్నింగ్ కోసం అన్నట్లు తీసుకున్నా ఇదనమాట అది. సో ఇది 50 ml అనమాట. బై ద వే ఇది 50 ml, ఇది 30 ml, ఇది కూడా 30 ml అనమాట. సో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి మాయిశ్చరైజర్ ఇది తీసుకున్నా, సెరమైడ్ రిచ్ పిల్లో క్రీమ్ అని ఉందన్నమాట. ఇది 50 ml మాయిశ్చరైజర్. నేను బేసిక్గా ఇప్పుడు ఎక్కువ అన్ని సెరమైడ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. నా టోనర్ టోనీ మోలీ టోనర్ ఉంది కదా, అది కూడా సెరమైడ్ బేస్డ్ టోనర్ అనమాట. ఎందుకంటే నా స్కిన్ ట్రెటినాయిన్ వల్ల ఎక్కువ డ్రై అయిపోతుంది. అండ్ నాకు బాగా హైడ్రేషన్ ఇవ్వాలి, అండ్ స్కిన్ ఏదైనా బ్యారియర్ కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలి అని చెప్పి. సో సెరమైడ్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. ఇలా
ఇలా వచ్చిందనమాట. అండ్ బై ద వే ఈ 4 ప్రోడక్ట్స్ నాకు ఎంత పడిందంటే 884 రూపీస్ పడిందనమాట. ఎలాగ చెప్తానో ఒక చిన్న క్విక్ హ్యాక్ అనమాట, ఒక చిన్న టిప్ అనుకోండి, బోనస్ టిప్. సో ఫస్ట్ నేను వెబ్సైట్ నుంచే తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఏమని ఇచ్చారు, బై 3 at 1149 రూపీస్. ఇన్ కేస్ ఆన్లైన్లో పే చేసే పని అయితే 30 రూపీస్ డిస్కౌంట్ అనమాట. సో 1119 రూపీస్ అక్కడ పడుతుంది. అండ్ నేనేం చేశానంటే, నేను మోస్ట్లీ అన్ని షాపింగ్ నేను క్యాష్ కర్ యాప్ ఉంటుంది కదా, నేను ప్రమోషన్ వీడియో కాదనమాట, ఇది నేను లాస్ట్ 3 ఇయర్స్గా వాడుతున్నా. సో ఆ యాప్ నుంచి తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఫోన్ అన్ని యాప్స్ పెట్టుకోలేను కదా, సో స్టోరేజ్ సేవ్ అవుతుంది, ఒక యాపే కదా, మల్టిపుల్ వెబ్సైట్స్ వీటిని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి అది కూడా ఒక రీజన్. సో నేను అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. అలా ఆ వెబ్సైట్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు బేసిక్గా ఏమంటారు, వాళ్ళకి కొంత ఇది వెళ్ళి కమిషన్ మనకు కొంచెం ఇస్తారు దాంట్లో. సో అలా నాకు 235 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. నేను ఇక్కడ సైడ్ యాడ్ చేశాను మీకు స్క్రీన్ షాట్ కావాలంటే ప్రూఫ్కి. సో అలా తీసుకున్నాను. అలా అయినప్పుడు నాకు ఈ 4 ప్రోడక్ట్స్ 884 రూపీస్ పడ్డాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ వర్త్ అనమాట, నాకైతే అదే అనిపించింది. ఇది మీరు ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, డెఫినెట్లీ అవుతుంది అనమాట. సో ఇవి హైఫన్ నుంచి ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నా. స్కిన్ కేర్ అంతా నా స్కిన్ ఇంకొక ఇది ఉంది. నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్, మీరు ఆల్రెడీ ఈ షార్ట్ చూసుంటారు, ఇది కూడా నా రీసెంట్ పర్చేస్ అనమాట. SPF 70 ఫాక్స్టైల్ వాళ్ళది. అండ్ ఇది చాలా బాగుంటుంది. నేను చాలా రోజులు తీసుకొని, కాకపోతే ఏమంటారు ఇంక్లూడ్ చేద్దాం, ఇట్ ఈస్ వర్త్ గివింగ్ ఏ షౌట్ అవుట్ అనిపించింది. SPF 70 అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. ఆ పైల్ అవ్వడము అది కూడా ఏమీ ఉండదు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బై సన్ స్క్రీన్ అనమాట, అది కూడా లాంగ్ స్పెక్ట్రమ్ ఉండేది తీసుకోవాలనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు స్కిన్ కేర్లో. సో అది స్కిన్ కేర్ అనమాట. నెక్స్ట్ హెయిర్ కేర్కి వెళ్దాము. అందులో ఫస్ట్ది వైరల్ డవ్ హెయిర్ మాస్క్ అనమాట. చాలామంది తీసుకుంటున్నారు కదా, సో నేను కూడా అసలు ట్రై చేద్దాము ఎట్లుంది ఏంటి అని చెప్పి తీసుకున్నాను. అందరు చెప్పినట్లుగా ఇది హైడ్రేటింగ్గా ఉందన్నమాట. అండ్ స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది, మేనేజబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఏమంటారు ఎక్స్ట్రాడినరీగా, దీనికి మించి ఇంకా ఏ ప్రోడక్ట్స్ పనిచేయవా బడ్జెట్లో అవి అంటే నాకు అంత అలా ఏమనిపించలేదు. ఎందుకంటే నేను లాస్ట్ 2 ఇయర్స్గా బీబ్లంట్ వాళ్ళవి వాడుతున్నాను అనమాట, హెయిర్ మాస్క్ కండిషనర్ అవి. ఇన్ కేస్ మీరు చూస్తే ఇంత అయిపోయిందనమాట. సో ఇది ఎలా ఉందో నాకు అది కూడా అనిపించింది. నాకు ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్ అయితే నాకేమీ తెలియలేదు. సో అది మీ చాయిస్ అనమాట, బట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ అనమాట ఆ బడ్జెట్లో అవి అంతా. అండ్ అది హెయిర్ కండిషనర్ అవి. అండ్ షాంపూకి వస్తే ఇది యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట, బీబ్లంట్ వాళ్ళది. ఇది నాకు సివియర్ డాండ్రఫ్ ఇష్యూ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్ ఇన్ ద సెన్స్ నేను వర్క్కి వెళ్ళేది నాకు 20 కిలోమీటర్స్ పైన పడుతుంది అనమాట. అంతకుముందు అయితే 35 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసేదాన్ని, అది స్కూటీలో. సో డస్ట్ ఇది ఆటోమేటిక్ వస్తుంది కదా, దానివల్ల నాకు సివియర్ డాండ్రఫ్ ఇది వచ్చిందనమాట. వీటిలో నాకు వర్క్ అయ్యింది, మా నాన్న ఒక షాంపూ తెచ్చిచ్చారు, ఆయుర్వేదిక్ షాంపూ, అది వర్క్ అయిందనమాట. దాని తర్వాత ఇంకొకటి ఏదో వాడాను, గుర్తులేదు. అండ్ బేర్ అనాటమీ వాళ్ళది వస్తుంది కదా సాలిసిలిక్ యాసిడ్, అది కూడా బాగుంటుంది. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ అనమాట కంపారిటివ్గా, దీంతో కంపేర్ చేసి ఇది కొంచెం బడ్జెట్లో వస్తుంది, విత్ ఇన్ 400 రూపీస్ లోపు. ఇది కూడా యాంటీ డాండ్రఫ్ షాంపూ. నాకు వర్క్ అయిందనమాట. నాకు ఇప్పుడు డాండ్రఫ్ ఆల్మోస్ట్ 95% లేదు, ఎక్కడో 5% లైట్గా ఏమంటారు హెయిర్ వాష్ ఎవ్రీ 3 days చేయకపోతే ఆ టైంలో అలా వస్తుంది అనమాట. సో మీరు ఇన్ కేస్ బడ్జెట్లో యాంటీ డాండ్రఫ్ షాంపూ చూస్తున్నారంటే మీరు యూ కెన్ గో ఫర్ దిస్. ఇట్ వర్క్స్ ఫర్ మీ, ఇట్ మే వర్క్ ఫర్ యూ, మే నాట్. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు అనమాట. ఇది ఏమంటారు కంప్లీట్గా ఇండివిజువల్ ఇది ఉంటుంది, అన్ని ప్రోడక్ట్స్ అందరికీ వర్క్ అవ్వాలని లేదు కదా. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది లారియల్ వాళ్ళది ఎక్స్ట్రాడినరీ హెయిర్ సిరమ్ అనమాట. ఇది కూడా నా రీసెంట్ పర్చేస్, అండ్ నేను భయంకరంగా వాడుతున్నాను. ఎందుకంటే నాకు బేసిక్గా నాది సిల్కీ హెయిర్ అనమాట. కాకపోతే నేను ఎప్పుడైతే హెయిర్ కలర్ చేశాను అనమాట, గార్నియర్ డబ్బా వస్తుంది కదా, దాని తర్వాత నా హెయిర్ ఇక్కడంతా ఫ్రిజీగా అయిపోయింది. అప్పటి నుంచి నాకు ఏమంటారు ఎక్కువ బాగా హైడ్రేట్ చేసేలాగా ఉండాలి అని చెప్పి అనిపించింది అనమాట. అండ్ నేను ఏమంటారు స్ట్రీక్స్ వాళ్ళది యూజ్ చేసేదాన్ని లాస్ట్
1.5 ఇయర్గా అది వాడుతున్నా. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. అంటే నేను మా అక్క దగ్గర యాక్చువల్గా వాడాను, అంతకుముందు నేను ఇప్పుడు తీసుకోలే. అప్పుడు వాడినప్పుడు ఏం జరిగిందంటే, నేను హైలరాన్, లారియల్ వాళ్ళది హైలరాన్ రేంజ్ ఉంది కదా కండిషనర్, అది అప్లై చేశాను. అది అప్లై చేసి నెక్స్ట్ ఈ కండిషనర్ అది అయిపోయాక నెక్స్ట్ ఇది అప్లై చేసుకున్నాను. అప్పుడు ఏమైందంటే నా హెయిర్ బాగా వేడౌన్ అయిపోయింది. ఎట్లా అంటే కంప్లీట్ అతుక్కపోయినట్లు అయిపోయింది అనమాట. అరే ఏంట్రా ఇది ఇంత మేబీ గ్రీజీగా ఉందా ఇది అని అనుకున్నాను. బట్ అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, నా హెయిర్ ఆల్రెడీ సిల్కీ హెయిర్, నేను కండిషనర్ వాడుతున్నా కదా, సో మళ్ళీ ఇది కూడా వాడేసరికి నాకు అప్పుడు ఏమంటారు అది అలా అయింది. పైగా నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. దీనికి అంత అవసరం లేదు. యూజువల్గా నేను సీరం ఎక్కువ తీసుకుంటా, దానికన్నా ఇది హాఫ్ అవుతుంది, జస్ట్ 1 పంప్ సరిపోద్ది. ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ తీసుకోవడం అనమాట. అది కరెక్ట్గా తీసుకుంటే ఇది ప్రాపర్గా ఫ్రిడ్జ్నంతా టేన్ చేస్తుంది. అండ్ కొంచెం కాస్ట్లీగా ఉన్నా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, ఎందుకంటే తక్కువ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం కాబట్టి. సో అది. అండ్ నెక్స్ట్ ఇది యాక్చువల్గా కగన్ ఇదనమాట. కగన్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే తనకి హెయిర్ చాలా థిన్ అయిపోయింది అని చెప్పి. సో అది ఏంటి అంటే ఈ డర్మా రోలర్ అనమాట. ఇది ఏ కంపెనీ నుంచి అంటే సోట్రూ అని బ్రాండ్ నుంచి. ఇది ఇలా బాక్స్లో అది వస్తుందన్నమాట. బాగానే ఉంది. 0.1 mm అనుకుంటా, గుర్తులేదు, నేను సైడ్ ఎక్కడ పెడతాను. ఆ నీడిల్స్ జస్ట్ తను రోజు ఇలా 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 అనుకుంటాడు. ఎట్లుందంటే నాకు తెలియదు అనమాట, నాకు భయము. తను బాగుంది అని చెప్పాడు. నేను దీని రివ్యూ కూడా కొన్ని రోజులు తను అడిగి పెడతాను. దీనితో పాటు శానిటైజర్ స్ప్రే కూడా వస్తుంది అనమాట. ఎవ్రీ టైం వాడేసాక శానిటైజ్ చేసుకోవడం, వాడే ముందు శానిటైజ్ చేసుకోవడానికి. అండ్ అది గుచ్చుకోవడం అయితే గుచ్చుకుంటుంది. ఇది అయ్యాక తను యాక్చువల్గా హెయిర్ సీరం అప్లై చేసుకుంటాడు, హెయిర్ గ్రోత్ సీరం అనమాట. అంతకుముందు విష్కేర్ వాడేవాడు, ఇప్పుడు నేను బీ బాడీ వైస్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది యూజ్ చేస్తాడు. అది అప్లై చేసినప్పుడు మాత్రం కొంచెం మంటగా అనిపిస్తుంది ప్రియా అని చెప్పాడు. సో ఆబ్వియస్గా తలకి పంక్చర్ చేసుకొని దానికి ప్రోడక్ట్ అవి అప్లై చేసి యాక్టివ్స్ది ఖచ్చితంగా మంట వస్తుంది కదా. సో అదనమాట. సో ఇది అండ్ ఇది స్కిన్కి కూడా ఇచ్చున్నారు వాళ్ళు. స్కిన్ మీద కూడా మీకు ఏదైనా ఇవి ఉంటే వాడచ్చు, బట్ నాట్ షూర్. 1.1 mm ఇది. స్కిన్ మీద అలాంటివంతా వాడద్దు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మనకు తెలీదు ఎట్లా ఏంటి అని చెప్పి అనవసరంగా రుద్దుకొని ఇంకా స్కిన్ డ్యామేజ్ చేసుకోవడము ఎందుకు చెప్పండి. అందుకని హెయిర్ అయితే ఓకే, కొంచెం బెటర్ కంపారేటివ్గా. ఇన్కేస్ మీకు సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటుంది అనమాట కొంతమందికి, అట్లాంటి వాళ్ళు కూడా వాడద్దు. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అమెజాన్ నుంచి అనమాట. ఇది కూడా షాంపూ. లారియల్ వాళ్ళది హైలరాన్ రేంజ్ వచ్చింది కదా, సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ హైలరానిక్ యాసిడ్ అని చెప్పి. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ నాకు 3rd డే అవ్వాలని డిపెండ్స్. మోస్ట్లీ 3rd డే 4th డే నాకు హెయిర్ భయంకరంగా ఇది అవుతుంది అనమాట, గ్రీజీగా అయిపోద్ది, చెమటగా. ఇప్పుడైతే ఒక్కొక్కసారి ఏదైనా పని చేయకుండా సుఖంగా కూర్చోనంటే, ఇన్కేస్ నేను ఇంట్లో ఇప్పుడు పని ఎక్కువ చేస్తూ అది ఉన్నాయి కాబట్టి ఎక్కువ చెమట పట్టి ఈజీగా 2nd డే 3rd డే లోపే నాకు ఏమంటారు ఇదంతా చెమట ఇది వస్తుంది. నేను యాక్చువల్లీ ఈరోజు హెయిర్ వాష్ చేశాను, బట్ ఇది ఆల్రెడీ నాకు లైట్గా గ్రీజీగా అట్లా అయిందనమాట స్వెట్ వల్ల. సో అందుకని ఇది తీసుకున్నా. పైగా ఇది ఏమంటారు చాలామందికి చాలా బాగా నచ్చింది. నేను ట్రై చేద్దాము అని చెప్పి, నాకు వర్క్ అవుతుందో అవ్వదు అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో అది హెయిర్ కేర్. అండ్ ఇంకొకటి హెయిర్ కేర్ అని చెప్పాను కానీ, బట్ ఏమంటారు గ్రూమింగ్ ప్రోడక్ట్ అనమాట, మెన్స్ది. ఇది ట్రిమ్మర్. ఇది కూడా కజన్ కోసం తీసుకున్నా. ఫిలిప్స్ ట్రిమ్మర్ అనమాట. ఇది ఏమంటారు దీనికి ఏమైనా స్పెషల్ నేమ్ ఉందా, లేదు. ఆ ప్రోడక్ట్ కోడ్ వచ్చి BT123 సంథింగ్ ఉందన్నమాట. 1000 సిరీస్ ఫిలిప్స్ బియర్ ట్రిమ్మర్ 1000 సిరీస్ ఉంది. ఇది ట్రిమ్మర్ చార్జబుల్ ట్రిమ్మర్ అనమాట. బ్యాటరీ ఇది కాదు, మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు. 3 కూమ్స్
నాకు తెలీదు అబ్బాయిలు మీకే ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా వీడియో చూస్తున్నారా చూసి చూడండి. ఇన్ కేస్ మీరు అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే మీ బ్రదర్స్కి కానీ మీ ఫాదర్కి కానీ మీ బాయ్ ఫ్రెండ్స్కి కానీ ఇన్ కేస్ గిఫ్ట్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే డైలీ బేసిస్లో వాళ్ళు వాడుతుంటారు కదా. సో ఇలా 3 ఇచ్చారు. ఏవి దేనికైనా నాకు తెలియదు, అంటే సైజుని బట్టి ఉంటుంది కదా. అండ్ అవి క్లీన్ చేసుకుని ఒక బ్రష్ అనమాట అండ్ మాన్యువల్. సో ఇది కూడా ఇందులో 2 కాదండి, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నీ నావే అనమాట. సన్ స్క్రీన్ కూడా వాడతాను కాదండి, నేనే అలవాటు చేశాను అనమాట. ఎందుకంటే మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు అమర్నాథ్ 2 years బ్యాక్ మొత్తం అక్కడ క్లైమేట్ ఎట్టుంటే ఒక సడన్గా వేడి, సడన్గా వర్షం, సడన్గా చలి అలా ఉంటుంది అనమాట. నా స్కిన్ ఫుల్ టాన్ అయిపోయింది. బట్ నాకు ఎక్కడ ఏమంటారు చీలిపోలేదు అనమాట. కానీ కాగా ముక్కు అంతా చీలిపోయి ఏమంటారు లైట్గా బ్లడ్ వచ్చినట్టు అట్లా అయిందనమాట. నేను అప్పుడు చెప్పాను చూసావా సన్ స్క్రీన్ పూసుకోవడం వల్ల ఇది లాభం అని చెప్పాను. సో తర్వాత నుంచి తను సన్ స్క్రీన్ స్టార్ట్ చేసాడు అనమాట. లాస్ట్ 2 yearsగా తను సన్ స్క్రీన్ ప్రాపర్గా యూజ్ చేస్తున్నాడు. అండ్ హీ యాక్చువల్లీ లైక్స్ ఇట్ బికాస్ ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా అప్పటికి ఇప్పటికీ స్కిన్ కేర్ ఇది అంతా. ఎందుకంటే పొల్యూషన్ అనమాట. చాలామంది సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం లేదు అని అంటారు. అది ఒకప్పటి క్లైమటికల్ సిచ్యువేషన్స్ వేరు, ఇప్పటి ఇది వేరు కదా. సో ఇప్పుడు అప్పటిలాగే ఇప్పుడు ఉండాలి అంటే ఖచ్చితంగా కుదరదు. టైంతో పాటు మనము మారాల్సి వస్తుంది అండ్ అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ మీది, నా పర్స్పెక్టివ్ అదనమాట. అండ్ నెక్స్ట్ షార్జెల్, ఇది ఫియామా వాళ్ళది ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో ఇది ఒక ఓజీ ఇదనమాట. ఇది నాకు 149 rupees పడింది, 250 ml. ఇది నేను బై ద వే డీమార్ట్ నుంచి తీసుకున్నా, ఆన్లైన్ ఇది కాదు. స్మెల్ ఏమన్నా నాకు గుర్తులే, స్మెల్ బాగానే ఉంటుంది. కాకపోతే లాంగ్ లాస్టింగ్ అంటే కాదనమాట. ఊరికే అప్పుడు చేసే వరకు ఉంటుంది, దాని తర్వాత నార్మల్ అయిపోద్ది. మేబీ నాకు అంత తెలీదు, బయట ఎవరికన్నా వస్తుందని అడగల, గగన్ని కూడా అడగలేదనమాట. బట్ చేసేంతవరకు బాగానే ఉంటుంది. సో అది బాడీ కేర్ ఒక రకంగా చెప్పంటే. సో ఇది బాడీ వాష్. నెక్స్ట్ వచ్చి అండ్రామ్ రోల్ అనమాట. ఇది బీ బాడీ వైజ్ వాళ్ళది తీసుకున్నాను. అంతకుముందు నేను కెమిస్టెడ్ ప్లే వాడాను, ప్లమ్ వాడాను అండ్ ఇప్పుడు ఇది ట్రై చేద్దామని తీసుకున్నా. అండ్ ఓకే, నాకేం ఎక్కువ డార్క్నెస్ ఉండదు అనమాట, అంత ఎక్కువ డిఫరెన్స్ తెలియడానికి. సో ఓడోర్ కంట్రోల్ చేస్తుంది, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ అప్లై చేసుకుని కొంచెం చెమ్మగా ఉంటుంది, కాసేపు ఆరబెట్టుకోవాలన్నమాట ప్రాపర్గా కూర్చొని. సో ఆ టైం ఖచ్చితంగా తీసుకుంటుంది. సో స్మెల్ ఎట్లా కొంచెం ఆక్వా ఫ్రేగ్రెన్స్ అనమాట, నాకు అట్లనే అనిపించింది. వాటర్ మెలన్ అంట, సారీ ఆక్వా అంటున్నా. వాటర్ మెలన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అదే. నెక్స్ట్ లాస్ట్ 2 ప్రోడక్ట్స్ అనమాట. ఇవి కూడా కగన్ కోసమే బై ద వే. కగన్ అనే కదా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది హెయిర్ డ్రైవింగ్ చేసేటప్పుడు వేసుకుంటారు కదా ఫుల్ మాస్క్. నేను సైడ్ ఇక్కడ ఇమేజ్ పెడతాను. ఇది హెడ్ క్యాప్, ఇది కళ్ళకి, ఇది ముక్కు దగ్గర అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు ట్రావెల్ చేసి 25 kilometers వెళ్ళి 25 kilometers వస్తున్నాం అనమాట ఆఫీస్కి. ఇది చేంజ్ అయ్యేసరికి అది ఎక్కువ దుమ్ము ట్రాఫిక్, ఇది తనకి ఏమంటారు గుల్లలు వచ్చేస్తున్నాయి దానివల్ల. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇది 149, 190 సంథింగ్ అనుకుంటా, నాకు గుర్తులేదు, నేను టైప్ చేస్తాను. ఇది కూడా సేమ్ అదే ప్రోడక్ట్. అది ముందు వచ్చింది, ఇది ఈరోజే వచ్చిందనమాట. సేమ్ డిఫరెంట్ కలర్ తీసుకున్నా. దీని మీద 499 అని ఉంది, కానీ నాకు 190 సంథింగ్ పడింది. ఇది సేమ్ కాదు. ఇది వెనక రాదన్నమాట, ఇది వేరేగా ఉంది, సారీ. ఇది ఇట్లా ఇచ్చాడనమాట. ఇది జస్ట్ ఏమంటారు ట్రై చేద్దాం. అదైతే పూర్తి చేసుకోలేను కదా, అందుకని. సారీ, ఇట్లా కూడా కాదా, ఎట్లా అబ్బా ఇది? నేను రివర్స్ వేసుకున్నా, సారీ. ఎట్లది? ఇట్లా ఇలా
అయ్యో. సో ఇదనమాట స్కిన్ కేర్ అవి హాల్. మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి నేను సపరేట్ ఏమంటారు వాడి రివ్యూ వీడియోస్ కూడా పెడతాను అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ రికమెండేషన్స్ కావాలా, ఏదైనా నేను ట్రై చేసి మీకు రివ్యూ చెప్పాలా, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాంటివి ఏమైనా ఉంటాయి ప్రోడక్ట్స్, నేను కూడా కొత్తవి నేను వాడనివి అనమాట. వాడినవి అయినా కానీ నా దగ్గర ఉండేటివి ఏమైనా ఉంటే చెప్తాను, లేదంటే కొనుక్కొని ట్రై చేసి రివ్యూ ఖచ్చితంగా చేస్తానన్నమాట. సో ఇది వీడియో మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ ఇయర్ అట్లీస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ అన్నా హిట్ చేయాలి అని చెప్పాను అనమాట టార్గెట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.